చక్కగా ఉంటుంది. నిన్నానే మీరు ట్రాజడీ హీరో అనుకున్నాను కానీ యాక్షన్ హీరో అని ఇప్పుడే నాకు తెలిసింది. నా యాక్షన్ కు నీ రియాక్షన్ కలిస్తే ఎలా ఉంటుందో తెలుసా? సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ లో సెక్స్ ను మిక్స్ చేసిన సూపర్ సెలక్షన్ లా కనిపిస్తుంది. ఎంతమంది దగ్గర చెప్పుంటారు ఇలాంటి మాటలు? ఎంతో మంది దగ్గర చెప్పాను, కానీ అప్పుడు వాళ్ళ తృప్తి కోసం, ఇప్పుడు నా తృప్తి కోసం మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎందుకు? నా అందంతో ఆడుకొని మీ కోరిక తీర్చుకోవడానికా? కోరికలు తీర్చుకోవాలంటే కోటి మంది దొరుకుతారు, కానీ మమతలు పంచుకోవడానికి, వలపులు పెంచుకోవడానికి వాళ్ళు పనికిరారు. అవన్నీ చేయి తగిలితే చెంతకు చేరే చక్ర బొమ్మలు. కానీ నిన్ను చూస్తుంటే మండుతున్న మనస్సును నీ చిరునవ్వుల సవ్వడితో దివ్యగా వెలిగించి నీకు నీరాజనం కలిగించాలనిపిస్తుంది. ఏంటో నాలో అంత ప్రత్యేకత కాదు, పవిత్రత అగాధాల అంచుల్లో మంచులా కురిసే నీ అద్రత. చల్లని నీ సమక్షంలో నేను పోగొట్టుకున్న మనశ్శాంతిని పొందాలనిపిస్తుంది. కదులుతున్న కార్తీక దీపాల లాంటి నీ కళ్ళలోకి పూర్తిగా చూడాలని, గుండె లోతులో నిశ్శబ్దమై ఉన్న అనురాగాన్ని నీ పాదాలకు పారాని పోసి వద్దు రాజేష్, వద్దు. ఈ కలంకానికి అంత పవిత్రత, అసలు మీ ప్రేమను పొందే అర్హత నాకు లేదు. నేను ఆపదిస్తే నీకు వచ్చేది కాదు, నువ్వు నిరాకరిస్తే పోయేది కాదు. హిమాలయాల్లో పుట్టిన మందాకిని సాగర సంగమం కోసం కొండలు చీల్చుకొని లోయలను దాటుకొని పరితపిస్తూ పరిభ్రమిస్తుంది. ఫోటోగ్రాఫర్ సాయి బయటికి రావాలి. ఫోటోగ్రాఫర్ సాయి బయటికి రావాలి. అసలు మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. మీ మాటలతో రాయిలా మారిన నా మనసు కలిగిస్తున్నారు, నా గుండెలోని కాలుష్యాన్ని కలిగిస్తున్నారు. నిజానికి చెప్పాలంటే నేను పాపాత్మురాలుని. శాంతి, ఏమిటి నువ్వు చెప్తుంది? నాకేమీ అర్థం కావడం లేదు. నాకు నేనే అర్థం కావాలని విచిత్రమైన ఆడుతానే నేను. అసలు మీ ఇంట్లోకి వచ్చిందా నేను ఆశ్రయం పొందడానికి వచ్చిన అనాథని అనుకుంటున్నారా? కానీ లేదు, మిమ్మల్ని మోసం చేయడానికి వచ్చిన ఒక విధి వంచితనే నేను. అంటే మా నాన్నగారు చెప్పినట్లు ఆయన స్నేహితుడు కూతురు కాదు. మీ ఇంట్లో ఒక రహస్యాల గురించి తెలుసుకోవడానికి నాకు ఒక రాక్షసుడు నన్ను ఇక్కడ పెట్టి వెళ్ళాడు. మై గాడ్, అయితే నువ్వెవరు? నిజం చెప్పు. చెప్తాను, నిజం చెప్తాను రాజేష్. మా అమ్మ నాన్నకి నేను ఒక్కరిని కుమార్తెని. ఒకరోజు హఠాత్తుగా మా నాన్న యాక్సిడెంట్లో చనిపోయాడు. అనుకోకుండా మా నాన్న చేసిన అప్పులు, ఉన్న డబ్బంతా అప్పులకి హరించిపోయింది. అనారోగ్యంతో బాధపడుతున్న మా అమ్మకి పోషించడం కోసమని, ఉద్యోగం కోసమని వెతికాను. సరిగ్గా అప్పుడే ప్రవేశించాడు నా జీవితంలోకి ఆ కాళేశ్వరరావు. ఒక నాటకాల కంపెనీ మేనేజర్. హీరోయిన్గా నువ్వు చేస్తే నీకు కావాల్సినంత డబ్బిస్తానని చెప్పి మాయమాటలతో నన్ను మోసగించాడు. అంత సవ్యంగానే జరుగుతుంది అనుకోకుండా నన్ను ఒంటరిగా చూసి నన్ను బలవంతం చేయబోయాడు. సరిగ్గా అదే టైంలో వాడిని కత్తితో పొడిచి చంపేశాను. అదే చూసిన ఆ సామ్రాట్ ఫోటోలు తీశాడు. అప్పుడే అదే ఆధారంతో నన్ను తన గుప్పెట్లో పెట్టుకొని ఒక ఆట బొమ్మలో ఆడించాడు. అయితే వాడేనా నిన్ను మా ఇంట్లో ప్రవేశపెట్టింది? అవును, అదే గుప్పెట్లో పెట్టుకొని, అదే అడ్డం పెట్టుకొని మీ ఇంట్లో రహస్యాన్ని తెలుసుకోవడానికి మీ ఇంట్లో పెట్టి వెళ్ళాడు ఆ రాక్షసుడు. అమాయకురాల్లో కనిపించే నీ వెనక ఇంత కథ ఉందన్నమాట. మీ మంచితనం నన్ను కదిలించింది, కల్మషం లేని ప్రేమ నన్ను కరిగించింది. అందుకే నా మనసు మార్చుకొని ఈ పాపిష్టి జీవితాన్ని మీ పాదాల ముందు పెడుతున్నాను. ఏ శిక్ష విధిస్తానో మీ ఇష్టం. అవును, శిక్షించాలి, నిజంగా శిక్షించాలి, నా కసి తీరా శిక్షించాలి.
ఇప్పుడు కూడా నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. అంతటి ఆపద సమయంలో కూడా నువ్వు నీ పవిత్రతను కోల్పోలేదంటే యు ఆర్ రియల్లీ గ్రేట్. ఆ సామ్రాట్ విశ్వాలయంలో నేను రక్షించి నిన్ను ఆదాయం చేసుకున్నాను. వద్దండి రాజేశ్వరి, వద్దు. ఇంకా మీరు తాగడానికి వీల్లేదు. ఈ పాడు అలవాటుని మానుకోండి. ఆల్ రైట్, నిన్ను చూస్తుంటేనే క్వార్టర్ కొట్టినంత కిక్ వస్తుంది. ఇంకా ఈ మందుతో పని